నమస్తే ఫ్రెండ్స్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రత్యేకంగా వినిపించి ఎన్నేళ్లయింది? ఈ చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందంటే దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవును, చాలా ఏళ్లయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోతోంది కేంద్ర బడ్జెట్ విషయమై. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ కష్టం ఎంతో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. పవన్ కళ్యాణ్ లేకుంటే అసలు కూటమి సెట్ అయ్యేదే కాదన్నది బహిరంగ రహస్యం. రాజమండ్రి సెంట్రల్ జైలులో జనసేనతో టీడీపీ కలిసి నడుస్తుందంటూ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల వరకు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 50 నుంచి 60 స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరించిన పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. జనసేన, టీడీపీలకు బీజేపీ అండ కావాలనే ఉద్దేశంతో కూటమిలోకి ఆ పార్టీని ఎలాగైనా తీసుకురావాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన సీట్లను సైతం వదులుకుని త్యాగశీలి అనిపించుకున్నారు. ఆపై కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన అభిమానులు కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. పవన్ అనే వ్యక్తి లేకుంటే వారు వన్ సైడ్ అయ్యేది కాదని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను పిఠాపురంలోనే ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు 10 ఏళ్లుగా సరైన ప్రాతినిధ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై ఇంటా బయట ప్రశంసల వర్షం కురుస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పవన్ను తుఫాన్ అని వ్యాఖ్యానించారంటే జనసేనాని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మోడీ, చంద్రబాబుల వద్ద పవన్ మాటకు ఎదురులేదు. తన పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసమే వాడతానని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునాదుల నుంచి గాడిలో పెట్టాలని ఆయన భావిస్తున్నారు. విభజన హామీలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ ఏపీకి బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ రావాల్సిన విషయమై జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేయించారు. పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి చేసిన కేటాయింపులపై కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ ఆహార భద్రతలో కీలకంగా మారుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రం అమరావతిని మోడల్ రాజధానిగా తీర్చిదిద్దాలని భావిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుంది. నీరు, విద్యుత్, రోడ్లు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి నిధులు కేటాయిస్తుంది. డెవలప్మెంట్ ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అదనపు కేటాయింపులు జరుగుతాయని ఆమె తెలిపారు. విశాఖ, చెన్నై, ఓర్వకల్, బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ను అందజేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పూర్ణోదయ ప్రణాళికను కూడా రూపొందించనుంది. ఈ కేటాయింపులన్నీ పవన్ కళ్యాణ్ దూరదృష్టి ఫలితమేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడడంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయి. ఈ 2 చోట్ల ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలవడంతో మోడీ పరువు నిలబడింది. బీహార్ సంగతి ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంటే తాము పొత్తులో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు పంతం పట్టారు. కానీ వారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. ఆయన మాటను పట్టించుకోకపోయింటే ఏం జరిగేదో ఫలితాల తర్వాత బీజేపీ పెద్దలకు బాగా అర్థమైంది. అందుకే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన ఆంధ్రప్రదేశ్, బీహార్లపై మోడీ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. ఇదంతా పవన్ వల్లనేనని జనసేన కేడర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి వల్లే సాధ్యమైందని, కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వెంట జనసేనతో పాటు టీడీపీ కూడా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. వాస్తవానికి ఈ కూటమి వెనుక కర్త, కర్మ, క్రియ అంతా పవన్ కళ్యాణ్ అన్నది నిర్వివాదాంశం. బీజేపీ, టీడీపీ మధ్య అప్పట్లో చాలా గ్యాప్ ఉండేది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం. రాజకీయ వైరం కూడా హద్దులు దాటేసింది. బీజేపీతో కలవడానికి టీడీపీ అప్పట్లో సస్యమిరా అనేసింది. టీడీపీ పేరు చెబితేనే అసహించుకునేది బీజేపీ. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని టీడీపీతో కలిపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారు. ఓ దశలో బీజేపీ పెద్దల నుంచి నానా మాటలు పడాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం చూశాం. అలా పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు తగ్గారో ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించాక అర్థమైంది చాలా మందికి.